బీఆర్ఎస్ సభకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా సదూర ప్రాంతాల నుంచి ఎల్కతుర్తి గ్రామానికి అయితే చేరుకుంటున్నారు. ఇక చాలా రకాలుగా అంటే రవాణా సౌకర్యార్థం అయితే కొంతమంది బస్సులను సంప్రదిస్తున్నారు. మరికొంతమంది తమ సొంత వెహికల్లో కూడా ఏదైతే ర్యాలీ రూపకంగా కూడా సభను చేరుకుంటున్నారు. మరికొంతమంది తమ అభిమాన నాయకుని చూసేందుకు కూడా చాలా వరకు కూడా పాదయాత్రలు చేస్తున్న తరుణాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ అభిమానులు ఉన్నారు. వాస్తవంగా మరి వాళ్ళు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు, మరి అక్కడి వరకు నడుచుకుంటూ ఇంత ఎండలు అంటే నార్మల్గా నడవడం కాదు, వాళ్ళు పూర్తి మొత్తంలో నడుచుకుంటూ ర్యాలీగా వాళ్ళు పూర్తి మొత్తంలో సభను కూడా చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత ఎండలో వాళ్ళ అంటే సిచ్యువేషన్ కూడా చూస్తే ఏజ్ కూడా దాటిపోయినటువంటి సిచ్యువేషన్, అంటే ఏవో 50 years ఉన్నట్టు కూడా మనకు కనబడుతుంది. అంటే ఇలాంటి సమయంలో వాళ్ళు పాదయాత్ర ఎందుకు వెళ్తున్నారు, మరి ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకు, మరి అనే అంశాలు కూడా వాళ్ళతో నేరుగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు మీరు పాదయాత్ర రూపకంగా సభ వద్దకు వెళ్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ రజోత్సవం 25 వసంతాలు మేము ఎల్కతుర్తికి 25 కిలోమీటరు కానీ 25 రోజులు కానీ పాదయాత్ర చేయడానికి మొదలైంది. ఈ కారణం కేసీఆర్ గారు సభకు తెలంగాణ మొత్తం ఈ సభ మీద రావడానికి ఎడ్ల బండి, బస్సులు అంటే చాలా రకాలుగా వస్తున్నారు. ఎడ్ల బండ్ల మీద వస్తున్నారు, బైక్ల మీద వస్తున్నారు, వ్యాన్లలో వస్తున్నారు, బస్సులో వస్తున్నారు. మీరు అంత దూరం 25 కిలోమీటర్ల వరకు మీ వయసు కూడా అయిపోయినట్టే కనబడుతుంది. ఇలాంటి సమయంలో ఇంత ఎండలు అంటే చాలా వరకు ఎండలు కూడా కొడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు పాదయాత్రలో వెళ్దాం అనుకున్నారు? ఈ పాదయాత్ర ఎందుకంటే ఇప్పుడు మేము పోయే దారిలో అందరూ బండ్లో ఉంటారు, కానీ మేము పాదయాత్ర అందరికీ అవగాహన చేయడానికి, ప్రజలకు అవగాహన చేయడానికి మేము పాదయాత్ర చేస్తున్నాం. ఈ ప్రజలు ఈ దగ్గర ఉన్నోళ్ళు అందరూ బండి కాకుండా పాదయాత్రతోటి రావాలని ఆ అవగాహనతో మేము పాదయాత్ర చేస్తాను. కేసీఆర్ గారి వేసిన పథకాలు, ఆ పథకాల్ని చూసి మేము ఈ జనాలకి తెలవాలి అని ఈ పాదయాత్ర చేస్తున్నాం. అప్పుడు ఎలాంటి పథకాలు మీకు సంక్షేమం దిశగా వెళ్ళినాయి, మీరు ఎలాంటి లబ్ధి పొందారు? ఇప్పుడు మీరు రైతులకు చూసుకోండి, మీరు ఐటీని చూసుకోండి, మీరు ఓల్డ్ ఏజ్ పెన్షన్ చూసుకోండి, మహిళా గర్భిణులకు చూడండి. ఇవి అన్ని పథకాలు చిన్న నుంచి ముసలివారి వరకు చేసింది ఒకే ఒక కేసీఆర్ గారే పథకాలు చేసిళ్ళు. ఆ పథకాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం దానికి కొంత యాడ్ చేసుకొని మేము 2500 మహిళలకు ఇస్తామని, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మికి తులం బంగారం ఇస్తామని ప్రజలకు మోసం చేసి ఆయన పథకాలే 420 420 పథకాలతో జనాన్ని తెలంగాణను మోసం చేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకువచ్చి ఇప్పటి వరకు 16 నెలలు ఇప్పటి వరకు ఒక్క పథకం కానీ ఒక్క గ్యారంటీ కానీ ప్రజలకు చేరలేదు. ఈ అవగాహన పాదయాత్రతో ప్రజలకు తెలవాలని మా అంటే ఇప్పుడు ఇంకా అంటే 7.5 సమయం అయిపోయింది, ఇంకా 3.5 ఏళ్ళ సమయం ఉంది కదా, వాళ్ళు వేస్తారు కదా, ప్రజలు కూడా కొద్ది ఓపికతో ఉంటారు కదా. ఇప్పుడు మీరు చూడొచ్చు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన ఒక లంగ బిందెలు అనుకొని నేను ఈ సీఎం కోసం వచ్చిన, కానీ ఇక్కడ వచ్చే వరకు ఈ కుట్ట మండి కూడా లేదు. ఆయన చెప్తే ఆయన ఏదో సీఎం అయితే ఏదో నాకు ఇక్కడ దొరుకుతుంది, నాకు నేనేమైనా చేయొచ్చు అని ఆయన సీఎం అయ్యిండు. కానీ ఆయన సీఎం అయిన తర్వాత ఈ ప్రజాపాలన ఎట్లా చేయాలి ఆయనకు అర్థమైతే లేదు. అందుకోసమే అన్ని రంగంలో ఆయన ఫెయిల్ అయ్యి ఇప్పుడు అందరు జనాలు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మళ్ళా రావాలి, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ చేస్తే 80-90 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తుందని జనాలు అందరు కంకణం పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు సర్వే చేయండి, లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి, ప్రభుత్వం బీఆర్ఎస్ కేసీఆర్ గారే వస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని కూడా రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి నిజంగా పని అయిపోయిందని ప్రజలు అనుకుంటున్నారా? ఈ జనాలే ఇప్పుడు ఆయన ఎలక్షన్ పెట్టాను, లేకపోతే ఆయనకు సొంతంగా సర్వే పెట్టాను చెప్పండి, కేసీఆర్ ఉంటారా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉంటారా ఆయనకే తెలిసిపోతుంది. కేసీఆర్ గారు తెలంగాణ మళ్ళా 10 సంవత్సరాలు సీఎంగా ఉంటారని జనాలు ఇప్పుడు ఎలక్షన్ పెడితే జనాలు కేసీఆర్ గారికి ఇంకో 10 సంవత్సరాలు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా ముస్లింలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిండు.
ఏదైతే షాదీ ముబారక్తో పాటు తులం బంగారం కూడా ఇస్తా ఎక్స్ట్రా అని అన్నాడు. అవన్నీ కూడా అందుతున్నాయా మరి? ఇది ఒక పెద్ద జోక్. ఇది మైనార్టీ ఓట్లు తీసుకొని ఇప్పటి వరకు ఒక మైనార్టీ మినిస్టర్ లేదు. మైనార్టీ మినిస్టర్ లేనిది ఈ తెలంగాణలో ఫస్ట్ టైం. కేసీఆర్ గారు ఫస్ట్ టైం మహమూద్ అలీ గారికి డిప్యూటీ సీఎం, ఆయన డిప్యూటీ సీఎం ఇచ్చిండు. మళ్ళీ రెండోసారి హోమ్ మినిస్టర్ ఇచ్చిండు. మరి ఈయన 18-17 నెలలు నడుతున్నాయి. ఇప్పటి వరకు మైనార్టీలకు ఏ మినిస్టర్ ఇచ్చిందో ఒకసారి ఆయన తెలుసుకోవాలి. మైనార్టీ ఓట్స్ తీసుకొని మైనార్టీకి దూరం పెట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ సెక్యులర్ అంటది, వాస్తవానికి అది సెక్యులర్ కాదు. సెక్యులర్ అంటే కేసీఆర్ గారు. కేసీఆర్ గారే సెక్యులర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఈ ముస్లింలు కూడా అప్పుడు ఏదో కాంగ్రెస్ అని ఒకసారి ఛాన్స్ ఇద్దామని చెప్పి ఆయన ఓటేస్తే ఆయన ముస్లింలకే ఆయన పెద్ద మోసం చేసిండ్రు. రాబోయే ఎలక్షన్లో ముస్లిమ్స్ భారీ మెజార్టీతో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారు. ఓకే, మీరు ఏ టైంకు బయలుదేరారు ఇంటి దగ్గర నుంచి? మేము 9 అమర స్తూపం అదాలత్ కాడ నుంచి బయలుదేరి ఇప్పటి వరకు హసన్పర్తి దాటినాం. ఇంకో 1 అవర్లో ఎల్కతుర్తికి చేరుకుంటాం. ఓకే, ఏం బాధ అనిపిస్తుంది, ఇబ్బంది అనిపించలేదా ఇంత ఎండలో నడుచుకుంటూ రావడం? అది కూడా చాలా వరకు కూడా మీరు ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఇబ్బంది అనిపించలేదా? అయితే కేసీఆర్ గారు అన్నారు బహిరంగ సభకు ముసలోళ్ళు దగ్గర రావద్దని, ఎందుకంటే ఎండ బాగున్నదని. ఎవరైతే ఏజ్ 40-35 ఇయర్స్ 40 స్టూడెంట్స్ వీళ్ళకే కేసీఆర్ గారే చెప్పిండ్రు. మేము కేసీఆర్ గారి చెప్పిన ఈ మాటకు ఈ జనాలకు దగ్గర ఉన్నోళ్లకు పాదయాత్రగా అవగాహన చేయడానికి మేము వచ్చినాం. ప్రజలంతా ఏమనుకుంటున్నారు? మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రజలంతా ఈ ప్రభుత్వం 15 ఏళ్ళ పాలన ఎట్లున్నది, గతంలో కేసీఆర్ సంబంధించి 10 ఏళ్ళ పాలన ఎట్లున్నదని ఏం చర్చించుకుంటున్నారు? ఇప్పుడు మీరే చూడొచ్చు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఒక నెలకు ఫస్ట్ ఇస్తా అని చెప్పిండ్రు. దాని తర్వాత టీఏ డిఏ వాళ్ళు ఇస్తా అన్నారు. కానీ ఇప్పుడు మొన్న ఒక అసెంబ్లీలో ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు, మీకు ఇప్పుడు చేయలేను, ఈ ప్రభుత్వం మీతోటే నడుతుంది, మీరు కొద్దిగా ఓపిక పడండి, నా దగ్గర పైసలు లేవు అని చెప్పే సీఎం మొట్టమొదటి రేవంత్ రెడ్డి గారే. కేసీఆర్ గారు అన్ని డిపార్ట్మెంట్లకు మీరు ఒక పోలీస్ శాఖలు తీసుకోండి, ఇప్పటి వరకు పోలీస్ శాఖకు టవర్ చేసింది హైదరాబాదులో కేసీఆర్ గారు. బైకులు కానీ ఇన్నోవాలు కానీ ఈ కార్లు మొత్తం పోలీస్ శాఖకు ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా? టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఆ ఉద్యోగాలకు కూడా ఏదో ఒక మోసపై వాళ్ళు కూడా కొద్ది ముక్కు చూపు అక్కడ కాంగ్రెస్ సైడ్ పోయిండ్రు. కానీ వాళ్ళు కూడా అతి త్వరలో కేసీఆర్ వైపే వస్తారు. భారీ మెజార్టీ బహిరంగ సభ నడుస్తుంది. మళ్ళీ వచ్చే ఏ ఎలక్షన్ అయినా బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది. సభకు సంబంధించి అడుగడుగును అడ్డుకునే ప్రయత్నం అయితే రేవంత్ సర్కార్ చేసింది. గతంలో వరంగల్లో కూడా చాలా వరకు పరిస్థితులు బాగాలేవు, లా అండ్ ఆర్డర్ ఉల్లంఘన జరిగే అవకాశాలు ఉన్నాయి, సభ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండదని కూడా చాలా వరకు ఆపే ప్రయత్నం చేశారు కదా. మరి దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పటికి కూడా ఆ పోలీస్ శాఖ పర్మిషన్ ఇవ్వలేదు. దాని తర్వాత ఒక కండిషన్ ఇచ్చి పర్మిషన్లు ఇచ్చేళ్ళు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ రజోత్సవ సభ భారీ మెజార్టీ వచ్చి వాళ్ళు చూసి ఏమనుకుంటారు అంటే, అబ్బా మా పని అయిపోతుంది ఈ సభతోటి, వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ ఉన్నది, కార్పొరేట్ ఎలక్షన్ ఉన్నది, ఈ సభ అండా చేయాలి అని వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఆ నీళ్లు వస్తలేవు, రైతులకు వీళ్ళు ఇబ్బంది పెడతాను, రైతులకు బెదిరించి స్థలం తీసుకుంటాను అని కొన్ని కారణాలు పెడతాను. కానీ ఏ కారణం లేదు. అక్కడ రైతులు స్వచ్ఛందంగా ఆ సభ కోసం స్థలం ఇచ్చిండ్రు. అయితే కొన్ని కోట్ల కూడా పోయి ఆ పర్మిషన్ కూడా మా దాస్య వినయ్ భాస్కర్ గారు దాని మీద తీసుకొని ఆ పర్మిషన్ తీసుకొని అందరి ప్రజలకు ఆ వాట్సాప్లో ఫేస్బుక్లో అది చేసి మాకు 100% పర్మిషన్ ఉన్నది,
మా బహిరంగ సభ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం. కొన్ని చోట్ల ప్రజలు వెళ్తే మీకు ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు అందించాం, మీరు సభకి వెళ్ళొద్దని కూడా చెప్తున్నట్టు కూడా కొంతమంది ప్రజలు చెప్తున్నారు. అలాంటి పరిస్థితులు మరి గ్రామాల్లో ఉన్నాయా? కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా? ప్రజలంతా కూడా మరి వాళ్ళకు మొగ్గు చూపి ఆగిపోయే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అటువంటిది ఏం లేదు. ఇప్పుడు రైతులు వీళ్ళు సభ అని పెట్టుకుంటాను, రైతులు వీళ్ళు ఊర్లకు పోయే ప్రసక్తే లేదు. ఎందుకంటే వీళ్ళు రైతులకు సకాలంలో రుణమాఫీ చేస్తున్నారు, రైతు బంధు ఇస్తున్నారు. కానీ ఎక్కడ జరిగింది? ఈ చేసింది ఇద్దరికి చేసి 100% చేసిన, 25 చేసి 100% చేసిన అని చెప్పే ఈ ఊర్లలో కాంగ్రెస్కు వస్తే ఆ కొంత సర్పంచ్లు అయితే కాంగ్రెస్ టికెట్ ఇప్పుడు మాకు అవసరం లేదు, మేము పోటీ చేయం, అక్కడ వరకు ఈ రైతులకు చేసే ఈయన ఘర్యకారణకు ఆ ఊర్లలో సర్పంచుల టికెట్ కూడా తీసుకుంటా లేదు కాంగ్రెస్. అంటే ఆ రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి, ఈ బహిరంగ సభ 100% సక్సెస్ అవుతుంది. బహిరంగ సభకు సంబంధించి ఎవరు ప్రజలు కూడా వచ్చేందుకు వీల్లేదు. వాళ్ళు చాలా వరకు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పట్ల. ఎవరు కూడా ప్రజలు ఎవరు రారు, అక్కడ కేవలం బీఆర్ఎస్ నాయకులు ఉత్సవాలు జరుపుకుంటారని కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు ఆరోపిస్తుంది. మీరేం చెప్తారు? కాంగ్రెస్ నాయకులు ఎంతోమంది వస్తారు సభకు, ప్రజలు స్వచ్ఛందంగా వస్తారని ప్రజలే చెప్తా అంటే ఈయన బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నాయకులు ఎంతోమంది వస్తారు స్వచ్ఛందంగా. కొన్ని లక్షల మంది ఈ బహిరంగ సభకు వస్తుంది, ఆయన వాళ్ళు చూస్తారు. ఈ సభ 100% సక్సెస్ అవుతుంది. మీరు వెళ్తారా చివరి వరకు, అంటే ఎల్కతుర్తి వరకు పాదయాత్రనే వెళ్తారా, లేకపోతే మధ్యలో ఏమైనా డ్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయా? మేము 25 కిలోమీటర్ కాదు 20 రోజులు అయినా పాదయాత్రకి పోయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి కొద్ది గంటల్లో మేము ఎల్కతుర్తి సభకు పోతున్నాం. ఎందుకు కేసీఆర్ అంటే ఇంత అభిమానం ఎందుకు ఉన్నది మీకు? అంటే కేసీఆర్ సంబంధించి కూడా చాలా మంది కూడా ప్రశ్నిస్తున్నారు, ఉద్యమం కూడా సరిగ్గా వేయలేదని కొంతమంది చాలా ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఎట్లా చూస్తారు ఇదంతా? తెలంగాణ సాధించిందే కేసీఆర్ బాపు, తెలంగాణ బాపు అంటారు కేసీఆర్ గారికి. మరి తెలంగాణ ఎట్లా వచ్చింది? ఉద్యోగం చేయకుంటే వచ్చిందా? కేసీఆర్ ఏం చేయకుంటేనే వచ్చిందా? ఈయన ఇవాళ తెలంగాణ సీఎం ఎట్లయితాడు? తెలంగాణ వస్తేనే తెలంగాణ సీఎం అవుతాడు, లేకపోతే ఇంతకుముందు ఆంధ్ర సీఎం అవుతా ఉండే. కానీ తెలంగాణ వచ్చినాక ఈయన మొట్టమొదటి కేసీఆర్ గారు తెలంగాణకు సీఎం అయ్యిండు, ఇప్పుడు రెండోది రేవంత్ రెడ్డి గారు అవుతాను. మరి తెలంగాణ లేకుంటే ఈయన ఉద్యమం చేయకుంటే ఎట్లా వచ్చింది? మరి ఈయన ఏమైనా ఉద్యమం చేసిండా? పెద్ద రైఫల్ తీసుకొని జనాల మీద పెట్టి మీరు తెలంగాణకు అడ్డంగా ఉన్నారు. మరి తెలంగాణ ఎట్లా వచ్చింది? కేసీఆర్ గారు సాధించిండ్రు. బంగారు బాట కోసం 10 సంవత్సరాలు ప్రభుత్వం పథకాలు పెట్టిండ్రు. రాబోయే 10 సంవత్సరాలు కూడా కేటీఆర్ గారే వస్తారు. అంటే 5 ఏళ్ళే కాకుండా ఇంకా రాబోయే 10 ఏళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రి కొనసాగుతా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. కొనసాగే అవకాశాలు ఉంటాయి మరి ఇంకా 10 ఏళ్ళు కూడా? అయితే మీరు ఒక పని చేయండి, మీకు అంత నమ్మకం ఉంటే ఈ సర్పంచ్ ఎలక్షన్ ఎందుకు పెడతలేరు? మరి మీరు సర్పంచ్ ఎలక్షన్ ఇప్పటివరకు ఎందుకు ఆగిపెట్టిళ్ళు? అది సర్పంచ్ ఎలక్షన్లే మీకు తేలిపోతుంది. మీ వైపు ఉన్నదా ప్రజలు, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నదా మీకు ఇప్పుడే తెలిసిపోతుంది. లేకపోతే మీ ఇంటెలిజెన్స్, మీ ఎస్బీ, మీ రిపోర్ట్ మీరు తెచ్చుకొని మేము ఊర్లో పోతే సర్పంచ్లా మేము ఓడిపోతాం ఆ కాన్సెప్ట్తోనే సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఆపడం జరిగింది. ఓకే, రైట్. మొత్తానికైతే చాలామంది అంటే సభకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో మరి వాళ్ళకి సంబంధించి అభిమానాన్ని చాటుకునే విధంగా కూడా తరలి వెళ్తున్నారు. కొంతమంది ఏదైతే పాదయాత్ర రూపకంగా కూడా వెళ్తున్నారు. చాలా వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నేతలు వృద్ధులకు మాత్రం రావడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఖచ్చితంగా వాళ్ళను కొద్దిగా తిరస్కరిస్తే బాగుంటుంది. వాళ్ళు వస్తే కనుక ఒకవేళ ఎండ దెబ్బలు కూడా బాగా కొట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని మాత్రం అతి తక్కువ ఎంత వీలైతే అంత తక్కువ తగ్గించే ప్రయత్నం చేద్దామని కూడా చెప్తున్న తరుణంలో ఇలాంటి వృద్ధులు కూడా పూర్తి మొత్తంలో హన్మకొండ నుంచి అమరవీరుల స్తూపం నుంచి కూడా ఎల్కతుర్తి వరకు సుమారు 25 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం చాలా హర్షణీయ విషయం. ఎందుకంటే కేసీఆర్ చేస్తున్నటువంటి ఏదైతే చేసినటువంటి అభివృద్ధి పనులు ఉన్నాయో అవన్నీ కూడా మాకు అందినాయి. ఆ సంక్షేమ పథకాలు కూడా ఎవరు కూడా తీర్చిదిద్దలేరు. అలాంటి పథకాలు కూడా మళ్ళీ ఎవరు చేయలేరంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి అభిమానులు చెప్తున్నారు. ఇదే విధంగా చాలామంది ఇట్లా
బండ్ల రూపకంగా కావచ్చు, అదేవిధంగా వివిధ వివిధ వాహనాల్లో కావచ్చు, ర్యాలీ రూపకంగా చాలా పెద్ద ఎత్తున కూడా అక్కడికి చేరుకునే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక గత 10 ఏళ్ళు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఎవరైతే పొందిరో, ఎవరైతే సంక్షేమ పథకాలు వరిందిరో వాళ్ళంతా కూడా ముక్కుమ్మడిగా మేము కూడా ఖచ్చితంగా వస్తాం, ఖచ్చితంగా కేసీఆర్ మాటలు మేము వినాలని అనుకుంటున్నామని అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు మనం ప్రతిక్షణం కూడా చూస్తున్నాం. ఇక వీళ్ళకి సంబంధించి కూడా 25 కిలోమీటర్ల వరకు కూడా అదే జోస్ తోటి కూడా పాదయాత్ర చేస్తామని కూడా చెప్తున్నారు. చాలామందికి మేము స్ఫూర్తిగా ఉంటాం, అదేవిధంగా ఇదంతా కూడా ఇక అవేర్నెస్ చేయడానికి కూడా చేస్తున్నాం. చాలామంది కూడా తరలి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి.